నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా ఎంత ఇది చేసినా నా కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అంటూ ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? అసలు రాజకీయాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే వైసీపీ ఎందుకు అంత భయపడుతుంది, ఎందుకు అంత గగ్గోలు పెడుతుంది అంటూ షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. షర్మిల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి సార్. మరి నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు, మరి ఎందుకు అంత భయం వైసీపీకి? ఏవో ఫేక్ వీడియోలు చేసి పెడుతున్నారు, ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు, చంద్రబాబు గారు రమ్మంటేనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి కష్టపడుతున్నారు ఇటువంటి పోర్ట్రేట్ చేయడానికి అంటూ ఆమె కామెంట్స్ చేయడం. ఇంకోటి, ఎవరు ఎంత మొత్తుకున్నా ఈ వైసీపీ సైన్యం ఎంత అల్లరి చేసినా సరే నా కొడుకే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అంటూ ఆమె స్పష్టం చేసింది. ఈ కామెంట్స్ పైన మీరేమంటారు? అంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నుయులు, ఆయన అనుచరులు, ఆయన అనుసరించేవారు వీళ్ళందరికీ కొంచెం బాధ ఉంటుంది. షర్మిల గారు ఆయన్ని విభేదించి బయటకు వచ్చి ఈ కుంపట్లో కుంపటెట్టింది ఎట్లా బాబు అన్న బాధ ఉంటుంది వాళ్ళందరికీ. పైగా ఆవిడ ఆయనతో విభేదించి సైలెంట్గా ఉండలేదు, శుభ్రంగా రోజు కూడా ఈతముళ్ళు ఇచ్చుకుని పొడిచినట్టు పుడుతుంది, ఏం వదలట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక కార్యక్రమం తీసుకున్నా లేకపోతే ఏదైనా మాట్లాడినా దానికి వెంటనే ఇప్పుడున్న కూటమిలో ఉన్న పార్టీల కంటే కూడా ముందుగా ఈవిడ రెస్పాండ్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. కూటమిలో టీడీపీ ఉంది, టీడీపీ వాళ్ళేమో కొన్ని పట్టించుకోరు, వాళ్ళు ఇతను ఉనికిని గమనించట్లేదు. వాళ్ళు పని ఆడితే మనకేట అన్నట్టు ఉన్నారు. వాళ్ళు జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు ఎందుకంటే అటు ఇటు కూడా కలిసే ఉంటారు, ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు మాట్లాడరు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుద్ది అటువంటి నుంచి రెస్పాండ్ అవ్వటానికి. అంటే చాలా తీవ్రమైన వ్యాఖ్యలో మరీ సమాజానికి పెద్ద హాని జరుగుద్దాం అనుకున్నప్పుడు రియాక్ట్ అవుతారు వాళ్ళు. ఈలోగా ఈవిడ మాత్రం ఊరుకోదు, అతను తుమ్మినా దగ్గినా వెంటనే రెస్పాండ్ అవుద్ది. ఇప్పుడు ఈ కూరగాయల ధరలు తగ్గిపోయినా లేకపోతే మామిడి రేట్ల విషయంలోనూ జగన్మోహన్ రెడ్డికి సరైన కౌంటర్. అతను నీటి పారుదల విషయంలోనూ ఎలాంటి విషయంలో సరే అతను పరిపాలనలో చేసిన అవకతవకలు, దుర్మార్గాల గురించి ఆవిడ చెప్పినందుకు ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కూడా చెప్పలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పైగా సిగ్గులేదని కానీ చెప్పి కూడా తిట్టింది. ఎందుకంటే ఆవిడ మాట్లాడినవి అన్నీ కూడా నిజాలే కాబట్టి యాక్సెప్టెన్స్ వస్తుంది షర్మిల గారికి. అంటే మనం ఒకటి మాత్రం ఎప్పుడు మన మనసులో పెట్టుకుని ఉండాలి. పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటాడు ఎవరు, ఆ ముళ్ళు తీయడానికి ఈ ముళ్ళు ఉపయోగపడింది కదా అని దీన్నేం ముద్దెట్టుకోకూడదని. అలాగా ఇప్పుడు ఆ ముళ్ళు తీయడానికి ఈ ముళ్ళు ఉపయోగపడింది కదా అని మనం ఏమో ఆ ముళ్ళుని ముద్దెట్టుకున్నాం అనుకోండి, గుచ్చుకుంటుంది నోటికి. కాబట్టి వాళ్ళిద్దరిని ఒకలాగే చూడాలి వాళ్ళ ప్రత్యర్థులు. అయితే ప్రజల కోణంలో ఈవిడ మాట్లాడుతుంది కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ ఉండటం, మనకి ఆవిడని ఏమి విమర్శించకుండా ఉండడం మంచిదే. ఏమన్నా ప్రమాదకరం. రాజశేఖర రెడ్డి అంశ ఆ విత్తనం డేంజరే. ఎందుకంటే ఆయన వేసిన విత్తనాల్లో ఆయన భావజాలం ఉన్న వాళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అది మాత్రం నిజం. ఎందుకంటే ఇవాళ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కరప్ట్ అయిపోయి ప్రజా కంటకులుగా మారారంటే కేవలం రాజశేఖర రెడ్డి వల్లే. ఎవరైనా క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేశారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది జగమెరిగిన సత్యం, ప్రూవెన్ ఫ్యాక్ట్ మన కళ్ళ ముందు జరిగింది. ఇదంతా 20 ఏళ్లలో జరిగింది. అంటే మీరు చిన్నపిల్లలు కూడా మీకు తెలియదు. అయితే ఇక్కడ షర్మిల గారు ఎంత కోపం ఎందుకు వచ్చింది అతని మీద? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వైరం విపరీతంగా రోజు రోజుకి రాజుకుపోతుంది. ఎక్కడా కూడా గ్యాప్. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి తగ్గట్లా. సరే ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని ఆగట్లేదు అతను. ఇంకా కేసుల మీద కేసులు నడుపుతానున్నాయి, ఆస్తి కేసులు. ఓసారి ఆయనకు అనుకూలం ఉంటే ఓసారి వీళ్ళకి అనుకూలం. వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉన్నారు. తల్లి చెల్లి అతనితో విభేదిస్తున్నారు. తల్లికి కొడుకు కూతురు సమానంగా ఉన్నా, కొడుకుని మళ్ళీ తిరిగి ప్రేమిద్దామన్నా, మన రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజుని ఆవిడ దగ్గర తీసుకుందాం, కొడుకుని ముద్దు పెట్టుకుందాం అంటే కూడా అతను అవకాశం లేదు, నిరసనగానే ఉన్నాడు, కొంచెం దూరంగానే పెట్టాడు, అనాసక్తిగా ఉన్నాడు తల్లి పట్ల. సరే ఆవిడ ముఖం దించుకుని వెళ్ళిపోయింది, చనిపుచ్చుకుని. అది కూడా ఒళ్ళు మండటానికి ఒక కారణం ఈవిడికి, షర్మిల కూడా. నెక్స్ట్ ఏంటంటే షర్మిల గారు ఒక వాదన కానీ ఆవిడ డిమాండ్ కానీ ఏంటంటే ఆస్తిలో సమానం ఇవ్వాలి, నీకెంత నాకు అంత ఇవ్వాలి, నీ అధికారంలో నాకు వాటా కావాలి. ఇది ఆవిడ డిమాండ్. ఆ డిమాండ్లో న్యాయం ఉందని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ద్వారానే వచ్చింది వీళ్ళిద్దరికి ఏమొచ్చినా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ద్వారా 1,00,000 కోట్లు కొట్టేయడు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వబట్టే కదా అతనికి సంపాదించుకోగలిగాడు. వాళ్ళ నాన్నగారు చనిపోతేనే కదా ఆయనకి పార్టీ పెట్టుకున్నాడు. అతని వెనకాల జనం వచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈయన వెనకాల వచ్చినాయి. ఏదైనా వాళ్ళ నాన్న వల్ల జరిగింది. సరే మా నాన్న వల్ల జరిగినా నేను మరి ఎలక్షన్లో నా పార్టీ పెట్టి తిరిగాను కదంటే ఈవిడ తిరిగింది కదా. అతను జైల్లో ఉన్నప్పుడల్లా ఈవిడ తిరిగింది. తర్వాత ఆయన ప్రచారం చేసింది, బాగా కష్టపడింది. పాదయాత్ర మాట్లాడుతుంటే చాలా దూరం పాదయాత్ర చేసింది ఆవిడ. ఎన్ని చేసి మరి అధికారంలో ఈవిడికి వాటా లేదంటే, ఇప్పుడు కనీసం రాజ్యసభ సభ్యురాలు ఎంపీగాను కడప ఎంపీ ఇవ్వలేదు. అవినాష్ రెడ్డికి ఇచ్చుకున్నారు. అది ఎవరి వల్ల, ఎవరి రికమెండేషన్ వల్ల, ఎవరి ప్రమేయం వల్ల ఎవరికి వచ్చినా కానీ వీళ్ళకి కొంచెం బాధ వచ్చింది. ఎవరికి వివేకానంద రెడ్డి గారికి కానీ షర్మిల గారికి కానీ. పోనీ 14లో రాలేదు, 19లో ఇవ్వలేదు, 24లో కూడా ఇవ్వలేదు. 24 వచ్చినట్టుకి వైరం వచ్చింది అనుకోండి. తర్వాత మరి పోనీ ఆ ఎంపీ ఇవ్వలేకపోతే ఎమ్మెల్యే ఇస్తే అధికార కేంద్రం అవుతుంది. ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇచ్చాడు అనుకోండి, ఇంకో అధికార కేంద్రం వస్తుంది, అభద్రతాభావం ఉంటుంది ఎవరికైనా. పోనీ ఎంపీ ఇచ్చి పార్లమెంటు తోసేయాలి, అది ఇవ్వలేదు. లేకపోతే రాజ్యసభని ఇచ్చి కూర్చోబెట్టాలి, ఎమ్మెల్సీ అన్న ఇవ్వాలి, ఏదో అవకాశం కల్పించాలి, పొజిషన్ ఇవ్వాలి. అవి వచ్చిన దాంట్లో ఇదిగో నీ వాటా చెల్లి అని చెత్త ఉండాలి సంచిలో పెట్టేసి. ఇప్పుడు ఆడబిడ్డ ఏం కోరుకుంటుందండి? అన్నగారి దగ్గరికి వెళ్ళినాడు, పసుపు కుంకుమ కింద ఓ బొట్టెట్టి, ఓ పట్టు చీర పెట్టి, చేతిలో 10,000 పెడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఓ మాదిరి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి సంపన్న కుటుంబాలు కూడా చిన్న వాటికి తృప్తి పడతారు ఆడబిడ్డలు, అంతే కదా. వీళ్ళు కొంచెం డిఫరెంట్ రాజన్న బిడ్డలు కాబట్టి కొంచెం ఎక్కువ కోరుకుంటూ ఉండొచ్చు. అవన్నీ చేయలేదు అతను. ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఏమవుద్దంటే, నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించిన మాట వాస్తవమే, నాన్న ఉండగానే ఇద్దరిది ఎవరికాళ్ళకి ఇచ్చేసాడు కదా, ఇదంతా నాన్న అడ్డం పెట్టుకు సంపాదించినందుకు నేను కదా జైల్లోకి వెళ్ళాను, అంచేత అదంతా నాది అంటాడు అతను. అదే మరి అందులో కూడా న్యాయం ఉంది. మరి అతను జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవించాడు 16 నెలల్లో. మళ్ళీ వాళ్ళు అందరం కూడా 1,00,000 కోట్లు దొబ్బేసో 16 నెలలు జైల్లో ఉన్నాం, బెయిల్ మీద తిరుగుతున్నాం. ఇప్పుడు ఆ స్థాయి ఉన్నవాడు లేనివాడు అందరూ నాలుగు అందరూ కూడా తిడుతున్నాం కదా, రోజు విమర్శిస్తున్నాం కదా. అది ఆయనకు సూది పుచ్చి కూర్చున్నట్టు అంటే దొన్నపోతున్న వాహనం కూర్చున్నాడు, అతను పట్టించుకోవడానికి కూడా అయినా సరే మనం తిడుతున్నాం కదా రోజును. ఆ బాధ ఒకటి అనిపిస్తున్నాడు. 16 నెలలు జైలు అంటే మాట్లాడండి, రోజు ఆ చీకటి గదిలో ఆ గది గోడలను గుద్ది కసిపించుకుంటూ ఉన్నాడు. పాదయాత్ర చేశాడు. తర్వాత 14 నుంచి 19 వరకు ఉన్న కోర్టు వాయిదాలు సరిగ్గా ఆ కోర్టు వాయిదాలకు వెళ్ళినప్పుడు రత్నప్రభ గారు లాంటి వాళ్ళు ముఖమే కడిగేసేవారు, నీ వల్ల మాకు ఇదంతా వచ్చింది అది ఇది తిట్టేసేవారు. ఆ తిట్లు తిని కూడా అప్పుడు ఆయనతో పాటు కొంతమంది జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది ఆయన వైపున ఉన్నా, కొంతమంది ఆయనతో మాట్లాడుతూ మానేశారు. ఇది నీ వల్లే కదా మాకు ఈ కష్టాలని. మొత్తమే అధికారంలోకి వచ్చాడు. అధికారంలో రావడం వీళ్ళు తోడ్పడినా తను నేను ఇచ్చిన హామీలు నా మీద విశ్వాసంతో నాకు ఓటేశారు అనుకున్నాడు. సహజంగానే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారం కుంపడింట్లో పెట్టుకోవడం అది అవడున్నాయి, పక్కల బలం తెచ్చుకోడు కదా, అందుకని ఇవన్నీ పక్క పెట్టాడు. ఆయన వైపు నుంచి వస్తే అది కరెక్టే. అయితే ఆయన చేసిన తప్పు ఏంటంటే కొన్ని విషయాలు పంచాల్సింది, అధికారాన్ని కూడా తీసుకొని ఇవ్వాల్సింది. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళు మరి అధికారంలో ఉన్నంతసేపు ఇబ్బంది రాలేదు కదా. ఆవిడకి కవిత గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకసారి ఎంపీ చేసింది. ఇలాగ ఆవిడకి కావాల్సిన మూటలు ఆవిడకి ఇచ్చారు కదా, ఆవిడేం తక్కువ చేయలేదు కదా. అలాగే ఈయన కూడా చేయాల్సింది. మరి కేసీఆర్ గారు ఆ సలహా ఎందుకు ఇవ్వలేకపోయాడు అర్థం. తర్వాత ఆవిడకి ఒళ్ళు మండింది, మరి దూరం పెట్టేయటం రకరకాల. అంతలోకి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు వాళ్ళ చెల్లెలకి సపోర్ట్ చేయటం మొదలెట్టింది. వాళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోవటానికి కారకుల్లో వీళ్ళ పాత్ర కూడా కొంచెం ఉంది. ఎందుకంటే ప్రజలకి చాలా మందికి వీళ్ళ పట్ల ఉన్న అపోహలు తొలగించారు. వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకునే ఒక నమ్మకాన్ని వీళ్ళు బదలగొట్టారు. వీళ్ళిద్దరూ చెరుకు పక్క నుంచి సునీతారెడ్డి గారు అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మడం తిప్పని పోరాటం, ఇంకొకరు ఎవరినైతే వదిలేస్తారు చిచ్చి వెళ్తా పడలేమరా బాబు అని, ఆవిడ మాత్రం ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెరుకు పక్కన తాటి గరిక్కమ్మలాగానే వీళ్ళిద్దరూ గుచ్చుకుని, గరిక్కమ్మ ఎలా ఉంటుందంటే ఇలా గుచ్చినోడు బాగానే ఉంటుంది, లాగుతుంటే పేర్లు చేతులకు వచ్చేస్తాయి దాన్ని అంటుకుని, ఇలా వంకిల్లా ఉంటాయి అన్నమాట. తాటి చెట్టుకి గరికమ్మ తెలిసా, తాటికమ్మ అలా తగులుకున్నారు వీళ్ళిద్దరం జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఈవిడ కోపంలోనూ ఆగ్రహంలోనూ అర్థం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉదాసీనతలోనూ
దాంట్లో కూడా న్యాయం ఉంది, కానీ కొంత అతి చేశాడు అతను. అంత సంపాదించిన తర్వాత ఆడబిడ్డలు ఉన్నారు అతనికి, మగపిల్లలు లేరు. ఏమని సంపాదించినంత అలగట్టిపోతాడు కదా. ఎవడో అక్కడ ఉన్నాడో ఏటో మన సంబంధం లేనాడు, కానీ నీ సొంత చెల్లెలు కదా, ఆవిడ కొంత ఇచ్చుంటే. ఇప్పుడు హక్కులు అని పక్కన పెట్టాయి. చిన్నప్పుడు ఎలా ఉంటుంది, అన్న చెల్లి ఉన్నారు అనుకో, అన్న కాయ పట్టుకొచ్చాడు, అన్నయ్య అని వస్తే టపాలన కాకిళ్ళు చేసుకొచ్చి అతను కొరికి పెడతాడు కదా అన్న. అలాగే చెల్లి అన్నకి పెడుతుంది కదా. ఆ ప్రేమల అభిమానాలు ఏమైపోయినాయి, ఇవాళ డబ్బు ఏం చేసుకుంటాం. ఇప్పుడు నీకు సరిపడగా ఒక మిఠాయి ఉండే ఉందనుకో, నీకు తినాలంటే తినేది. కానీ 6 ఉన్నప్పుడు నువ్వు 2 ఎత్తే తప్పే ఉంది నీకు. ఇప్పుడు 6 తినలేవు కదా నువ్వు. ఇప్పుడు తల్లికి ఇచ్చినటువంటి గౌరవ పార్టీ అధ్యక్షురాలుగా తొలగించేశారు, అది తొలగించాడు. తల్లిని చెల్లిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మేనల్లుడు రాజకీయాల్లోకి వస్తున్నాడని ఇంకా స్పష్టత లేకముందే ఎందుకని విషయం వద్దాం. ఇప్పుడు షర్మిల గారు ఏం చేసిందంటే ఒక బ్రహ్మాస్త్రం తీసింది. ఇది వరకు ఆవిడ వాళ్ళ అన్నదుల్ని బాణాన్ని చెప్పుకున్నది కదా, అసలు నేనే విల్లుని నేనే బాణం వేస్తాను అన్నట్టుగా ఆవిడ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది. ఆ కుర్రోడు బాగానే కనపడుతున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ బ్రహ్మాండం కనపడుతున్నాడు. అతను బాగానే మత బోధనలు బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్ ఓటు బ్యాంక్ ఏంటి, అతనికి ఎక్కువగా అతని ఫాలోవర్స్, అతను ఆరాధ్యుడిగా చూసేవాళ్ళు ఎవరంటే క్రైస్తవ ఆరాధకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరేమని అనుకున్నా 90% క్రైస్తవ ఆరాధకులు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్గా క్రైస్తవులు అతని వెనకాల ఉండకూడదు. వాళ్ళు బేసిక్గా వాళ్ళ మతాచారం ప్రకారం జాలి, దయ, కరుణ అనేటువంటి బేసిక్ లైన్. లవ్ ఎవర్, హర్ట్ నెవర్, వాళ్ళ ప్రిన్సిపల్ అది. అటువంటి వాళ్ళు ఈ జగన్ ఎందుకు ఇలాంటి అరాచకవాద వెనకాల ఉన్నారనేటువంటిది యేసు ప్రభు తెలవాలి ఏంటంటే. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళ నుంచి పెద్ద బ్రేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను మాట్లాడడం మొదలుపెట్టాడో అనిల్ గారి వల్ల కానిది వాళ్ళ అబ్బాయి చేస్తాడు. అతని పేరు రాజారెడ్డి అని పెట్టారు, పైగా పేరు రాజశేఖర రెడ్డి పెట్టాడంటే పేరు. అదే విచిత్రం అనుకుంటే దాని మీద ట్రోలింగ్లు ఉంటాయి, అయినా సరే పర్లేదు. కూతురు బిడ్డ అయితే ఏంటి, కొడుకు బిడ్డ అయితే మనవాడే కదా. ఆయన వారసుడిగా వీళ్ళు ప్రకటించుకున్నారు. మనిషి కూడా బాగా ఆంతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పెద్ద థ్రెట్ అండి ఇది. అతను కోర్ ఓటు బ్యాంకులో ఇప్పటికే బటన్ నొక్కటం అనేటువంటి ఒక క్వాలిఫికేషన్ వల్ల అతనికి ఆ 40% అన్నా మిగిలినాయి. మొన్న ఘోరంగా ఓడిపోయినా అందులో 20% ఈ సంవత్సరం 15 మాసాల నుంచి ఇచ్చి సంక్షేమ పథకాల వల్ల 20% ఎగిరిపోతాయి. మిగతా 20% అప్పటికే మారదనుకున్నాను నేను. ఈవిడి షర్మిల గారు 30 రూపాయలు మొక్కసరి పొత్తులోకి ఇంతలో ఇంత పొత్తు పెద్ద పొత్తులు వచ్చి అలా పట్టుకొచ్చింది అదన్న. ఇప్పుడు అది కొంచెం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది గ్యారంటీగానే. అది ఆ మనిషి మంచి గట్టిగా ఉన్నాడు, బాగా బోధనలు చేయగలుగుతున్నాడు, ఆ రకంగా ఆకట్టుకుంటాడు క్రైస్తవుల్ని. అలాగే జనం కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో పోయిన తర్వాత వాళ్ళందరూ ఇటు పోవాలి, తెల్లకి ఇటు రావచ్చు ఏంటండి. చాలామంది నాయకులు కాంగ్రెస్లోకి వెళ్తే షర్మిల నాయకత్వంలో పనిచేయాల్సి వస్తేమో అనుకున్నారో మరి ఎందుకు అనుకున్నారో తెలదు, కానీ ఇప్పటికీ మారిపోవాలంతా. ఈ వైసీపీలు ఏం చేస్తారంటే షర్మిల గారికి టీడీపీ ముద్ర వేయాలని చూస్తున్నారు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అబ్బాయి పెళ్లికి పిలవటానికి వెళ్ళినప్పుడు పసుపు చీర కట్టుకుని వెళ్ళింది. అదిగో ఎల్లో కలర్. మరి మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ కూడా పసుపు చీర కట్టుకోకూడదా ఏంటండి. ఎటో వాళ్ళు ఇప్పుడు నా బిడ్డ రాజారెడ్డి వస్తున్నాడు అంటే సర్లే రమ్మను, చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రమ్మని ఎవరు కామెంట్ పెట్టాడు ఒక అతను. అలాగా నిజంగానే అలాగే అనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడు దింపు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయనకు అవసరమే రాదు. ఎందుకంటే వాళ్ళు సరిపడగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జనసేన, టీడీపీ అనేటువంటిది రెండు కూడా మేము 10-15 ఏళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే లోకేష్ గారు కూడా ఉన్నాడు ఏంటండి. అంచేత ఆ టీము ఆడతా పాడతా పని చేసుకుంటారు, బ్రహ్మాండంగా పవర్ షేర్ చేసుకుంటారు, చాలా సమన్వయంతో పనిచేస్తారు. ఏమన్నా విచిత్రంగా అధికారంలో ఉన్న పార్టీలో సంక్షోభం వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా విభేదాలు ఉన్న కూటమిలో అదొక వార్త అవుద్ది, సంచలనం అవుద్ది, రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మూలిగే నక్కలాగా ఉన్నాడు. అతని మీద తాటిపండి పడినట్టే ఈవిడ షర్మిల గారి ట్రీట్మెంట్ కానీ మాటలు కానీ ఏమన్నా సరే. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి టైం బాగోలేదండి. అతను టైం బాగున్నప్పుడు అతను ఏమన్నా ఏం చేసినా
ఎవడో కూడా కూడా విమర్శించలేదు, నోరు మూసి కూర్చున్నారు, మాట్లాడలేదు మాట్లాడడం కానీ మిగతా వాళ్ళని నోరు మూసి కూర్చున్నారు. ఇవాళ అతను రామ అంటే బూతుమాట అయిపోద్ది. అతను దారి లేక అతను జైలు భయానికి ఎన్డీఏకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ సపోర్ట్ చేసినందుకు దొబ్బుతున్నారు అతన్ని. షర్మిలతో సహా అందరు తిట్టేస్తున్నారు. చేయకపోతే జైలు కూర్చోవాలి. ఏమైపోద్ది, ఏం కోపం వస్తుందో వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు. కానీ ఇతని భయం, అతనికి అడకత్తెరలో పోచక్కలే అయిపోయింది పరిస్థితి. ఇంట్లోనూ వీధిలోనూ చీ అంటున్నారు. పార్టీ వాళ్ళు ఎవరుంటారో తెలియదు. ఒక పక్కన చంద్రబాబు వాళ్ళు కూడా ఇతను ఊహించడానికి వీలు లేనంతగా సంక్షేమం చేస్తున్నారు. వీళ్ళు ఎవరు ఊహించలేదు, వీళ్ళు పని అయిపోయింది, ఇవ్వలేరు అనుకున్నారు. అంత రేపు ఆటో వాళ్ళు కూడా 15,000 ఇచ్చారు. ఎలా చిచ్చు పెడతామని కుదరట్లా. కాబట్టి షర్మిల గారు అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ అబ్బాయిని రౌండ్ ఏం చేసిందనుకో రాష్ట్రం అంతానే జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారు అంతా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.